88. ఎన్ని తావిది? సెకండ్ పాలు ఎంత ఇప్పుడు గారు? 4 పళ్ళ పడ్డా. పాలు అంటే ఇంత అని చెప్పనీకి రాదు. దాని కెపాసిటీ అయితే 8-9 లీటర్లు రావాలా. ఇన్ని లీటర్లు ఇస్తా అని గ్యారంటీ ఇంకే రాదు. ఎందుకంటే మనం తెచ్చి అమ్మేది కదా. ఇది పోతే ఇంకోటి తెస్తూ ఉంటాం, అమ్ముతూ ఉంటాం. వాళ్ళ అదృష్టం ఎంత ఉంటే అంత. మనం 8-9 ఇస్తా అంటే 10 ఇస్తే మనకు 10,000 ఎక్కువ ఇయ్యరు. మనం 7 ఇస్తే వాళ్ళకి మనం 10,000 అయితే రిటర్న్ ఇవ్వము. ఏంటంటే దాని కెపాసిటీని బట్టి ఆవుకి ఇంత ఇస్తుండొచ్చు అని చెప్తాం అంతే. మీ ఊరన్నా? మీ ఊరు యాదన్న గారు? రావిచెడనా? మీరు ఎప్పటి నుంచి అమ్ముతారా నావులు? నేను 18 సంవత్సరాలు తిన్నాను. 18 సంవత్సరాలు. అన్న మీరు యాద దగ్గర ఎప్పుడు ఫస్ట్ టైం అవును ఇంతకు ముందు కొన్నారా? 2 times కొన్నారా? అన్న మీ దగ్గర ఎన్నిసార్లు కొన్నారు ఆవులు? ఇంతకుముందు ఒకసారి ఇచ్చినారు, ఒక జత ఇచ్చిండే. ఇప్పుడు సింగల్గా ఉన్నారు. ఈ అన్నయ్య ఇంతకుముందు తీసుకుపోయి మళ్ళీ ఇంకో ఆవు కావాలని చెప్పి వచ్చిండు. అవునా? ఇంకా ఆవులు వచ్చారా మీరు? ఎట్లున్నాయి అన్న దగ్గర రేట్లన్నా? ఆవులు మంచిగా ఉన్నాయా? కండిషన్ మంచి పాలు అంతా నమ్మకం తెలుస్తుంది కదా. చెప్పినట్టే ఇస్తుంది కదా పాలు. రేట్ అయినా ఏమన్నా అంతా ఇది ఒకటి ఏమంటే బయట ఏ నుంచో తెస్తేనేమో మనకు వాతావరణం సెట్ కావన్నాయి. ఇవి ఓన్లీ చింతమని ఆవు ఉంటే దేనికైనా సెట్ అవుతుంది మనకు. ఏ వాతావరణం అయినా సరే 1-2 సార్లు ఇట్లా చూస్తైనా నెంబర్ చూపించుకొని మంచిగా చేసుకుంటే ఒకటేసారికి అయిపోతుంది. దాన్ని వేరే లోనికి వెళ్ళి అక్కడ సంగోలా, అక్కడ ఈరోడు అక్కడ పోయి తెస్తాం కదా, ఆ ఆవు మనకు సెట్ కాదు. అసలు పంజాబ్ పోతే ఇంకా నాశనం అయిపోవాల్సిందే. దాని గురించి మనకు ఓన్లీ ఈ మన చింతామణి ఏరియా ఆవే మనకి ఎక్కువ సెట్ అయ్యేది. పాలు కూడా మిల్కింగ్ ఎక్కువ ఉంటుంది, బాగా పాలు వస్తుంది. అన్న మరి మీరు ఎట్లకని చేస్తారు లోడనా? నేను చింతామణికి వేస్తాను. చింతామణి ఏరియా లోకల్ తిరుగుతా, చింతామణిలో వేస్తా. వారం నాడు పోతే ఆడ వేస్తా, బుధవారం రోజు పోతే ఊళ్ళో పోటీ తెస్తా. ఒక శనివారం పోతే ఆదివారం సంతలో చింతామణిలో వేస్తా. వేరే రోజు అయితే చింతామణి చుట్టుముట్టు ఏరియాలో నంది, చిక్బలాపూర్ ఆ ఏరియాలో తిరిగి బుధవారం రోజు వచ్చే లోడేమో ఊళ్ళో పోటీ తిరిగేది వస్తుంది. ఒక సండే వచ్చే లోడేమో, సండే నైట్ వచ్చే లోడేమో మనకు సంతకెళ్ళి వస్తుంది. సంత కూడా అది కూడా గుర్తుపట్టాలని ఆడికి ఎక్కడెక్కడ ఆవులు వస్తాయి. మనకు ఓన్లీ చింతామణి లోకల్ ఆవు అయితేనే మనకి ఎక్కువ సెట్ అవుతుంది. వేరే ఆవు అయితే మనకు సెట్ కాదు. వేరే వేరే వస్తాయి కానీ మనం గుర్తుపట్టి తీసుకోవాలి. లోకల్ ఆవు తీసుకుంటే మనకు మంచిగా ఉంటుంది, సెట్ అయిపోతుంది. ఏ గడ్డి పెట్టినా తింటుంది, దాని వేసిన ఏది పెట్టినా తింటుంది. పచ్చిక ఒక్కటి పెడితే అక్కడ అలవాటు ఉండదు కాబట్టి తినదు. మనం 2-3 రోజులు అయితే అలవాటు చేసుకుంటే అది గోధుమ పుట్టు అది వేసి అలవాటు చేస్తే అది కూడా తింటుంది. ఇక అక్కడికి వేసేది మరిబాలాకి వేస్తారు, 2 గంటలు వేస్తారు అంతే. దాని కుట్టి మిషన్ కూడా ఏముండదు ఆ ఏరియాలో. ఇక లెదర్ అంటే కొద్దిగా కూల్ ఉంటుంది, అక్కడికి మన దిక్కేం కొద్దిగా హీట్ ఉంటుంది అంతే. మన తన వాతావరణం సెట్ కావాలంటే చింతమణి ఆవు తప్ప వేరేది ఏది లేదు. మనం వేరే ఇక్కడ దొడ్డు ముక్కు దీన్ని ఎక్కువ గుర్తుపట్టేది ఏంటంటే దొడ్డు మూదారాలు ఉంటాయి. చింతమణి ఆవుకు ఎక్కువ షోక్ ఉండదు, షోక్ ఎక్కువ ఉండదు. ఎందుకంటే అది ఎట్లుండదు అట్లే ఉంటుంది అనమాట. మన దాకా వచ్చి మనం కడిగి తాళ్ళు మార్చుకుంటే మారుతుంది తప్ప అక్కడ వచ్చేది దొడ్డు మూదారం వచ్చి కొద్దిగా షోక్ అనేది ఉండదు ఆవుకు. అట్లా దీన్ని బట్టి ఇప్పుడు మీరు తెచ్చి ఇక్కడ చింతమణి వెదర్ మన ఏరియా తట్టుకుంటాం. మన తట్టుకు దాదాపు ఇక్కడ ఎక్కువ సెట్ అయ్యేది మాత్రం చింతమణి తప్ప వేరే సెట్ కాదు. ఇక వేరే సెట్ కాదు. మన తా సెట్ కావాలంటే ఆడ ఉన్నది ఏముందన్న రైతులు మస్తుగా పోతారు. ఏదో ఆడుకోతాము, ఈడ తక్కువ ఈడ ఎక్కువ అవుతుంది రేటు, ఆడుకోతే తక్కువ మిగులుతుంది అని చెప్పి పోతారు. వాడ ఉండేది ఏం లేదు. నార్మల్ ఎవరైతే తోలుకపోతారో వాళ్ళు తినేదే డబ్బులు. ఆడు తోలుకపోతే బోకర్ ఏంటారు. ఆడున్నాయన ఏముంటుంది, ఆడున్న బోకర్ ఏం చేస్తాడు, 1000-2000 చూసుకొని ఆవును ఇప్పిస్తాడు. ఈ నడమ ఏం చేస్తాడు, ఆయన 3-4 వేలు చూసుకొని రేట్ ఏమవుతుంది అంటే రేటు ఆయన ఇద్దరు తినకంలా ఏడవైతే ఆడుకోతే ఏదైతే తక్కువ పడుతుందో రేటు వాళ్ళు ఇద్దరు తినేస్తే అది రేటు గంతే అయిపోతుంది. రైతు అంటే రైతుకి ఎప్పుడైనా బయటకు పోయినప్పుడు రైతును చూసారే రైతు వచ్చిందని చెప్పి 10 రూపాయలు ఎక్కువనే ఆశపడతారు. బేరకాడు వస్తే ఎప్పుడు వస్తాడు, ఆవులు పట్టుకుపోతాడు, మన తాన ఉన్నా లేకుండా తీసుకుని చెప్పి మాకు కొద్దిగా తక్కువ ఇస్తారు రేటు. అట్లా అన్న పైసలు ముట్టాయా మరి మీవి? ఎంత అన్న? 88,000 ముట్టినాయి. ఇచ్చేసాను. 88,000 ఇచ్చేసారు.